మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము ఘనత కలుగును గాక. ప్రభు పేరిట ఈ మంగళవారపు దినమున నా ప్రేమ వందనాలు ప్రియులైన మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నానండి. ఈరోజు లేటుగానే మీ కొరకై మాట్లాడుతూ ఉన్నాను. నేరుగా వాక్యంలోకి వెళ్ళిపోదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 నుండి 19 వచనాలను, 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందామండి. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే గదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపించెనో పాపము చేసిన వారి మీదనే గదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గురించియే కదా. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోయునేమో అని భయము కలిగి యుందుము. చదవబడిన ఈ లేఖనాలు మన వినికిడిలో ప్రభువు దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, నిన్నటి సోమవారపు దినాన్ని మనం 7 నుండి ఆ పైన 15 వచనాల వరకు ధ్యానించినాము. మనము క్రీస్తులో పాలువారంగా ఉండాలని హెచ్చరికలు చేయబడినవి విన్నాము. ఈరోజు ఇందులో మరొక ముఖ్యమైన సందర్భాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఎవరి మీద కోపగించెను అనే ప్రశ్న పౌలు గారు వేస్తున్నాడు అని చెప్పి మరలా పాపం చేసిన వారి మీదనే కదా అంటున్నారు. ఎవరు వీళ్ళు? ఐగుప్తు దేశములో నుండి పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన దేశానికి ప్రయాణమై వెళుతున్నటువంటి వీరు మీద దేవుని కోపము రగులుతూ వచ్చింది. కారణం వారు చేసే అవిశ్వాసపు క్రియలు. వీరు ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందుకున్నారు అని, ఆత్మలో తిరిగి జన్మించారని, దాని యొక్క సాదృశ్యం సీనాయి పర్వతం దగ్గర జరిగిందని అపోస్తలుడైన పౌలే వీరిని గురించి కొరింథీ పత్రికలో తెలియజేస్తూ వచ్చినాడు. మరలా వాళ్ళు ఉన్నటువంటి విశ్వాసములో నుండి పడిపోయిన గుణాన్ని కూడా హెబ్రీ పత్రికలో తెలియజేసుకుంటూ వస్తూ ఉన్నాడు. పాత నిబంధన అంతా కూడా సంపూర్ణంగా అర్థమవటానికి హెబ్రీ పత్రిక వచనాలలో ఎన్నో మర్మాలు ఉన్నాయి. అవి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. కాబట్టి ఎవరి మీద ఆయన కోపగించెననే మాట చెబుతూ, మోషే చేత నడిపింపబడిన వారు ఐగుప్తులోంచి వచ్చుచున్నటువంటి అబ్రహాము సంతతి ప్రజలైనటువంటి దేవుని ప్రజలు వీరి మీద కోపగించుకున్నారు. మనం ఇందులో జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక మాట మర్మం మనకు తెలియపరచబడుతుంది. అదేమిటంటే, వీరు ఎవరి చేత నడిపించబడుతున్నారు? మోషే చేత. ఈ పత్రిక ఎవరికి రాయబడింది? హెబ్రీలో ఉన్నటువంటి క్రైస్తవులకు. వీరెవరు ద్వారా నడిపించబడుతున్నారు అంటే, ఆనాడు మోషే చేత ఆ ప్రజలు నడిపించబడితే, ఈరోజు హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి విశ్వాసులు, అంటే ఈ రాసిన లేఖ ఎవరికైతే రాశారో వారిని ఉద్దేశించి చెప్తున్నాను. ఈరోజు అంటే వారు. కాబట్టి ఆదిమ ఆ క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు 7వ వచనం చూడండి.
మరియు పరిశుద్ధాత్మ ఇట్లా చెప్పుచున్నాడు అని. ఆ రోజు మోషే చేత వారు ఐగుప్తులో నుంచి వచ్చిన ప్రజలు నడిపించబడినట్లుగా ఈరోజు వీరు పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించబడుతున్నారని అర్థమండి. మీకు అవగాహన అయిందనుకుంటున్నాను. సేమ్ అదేవిధంగా ఇగో నేను మాట్లాడుతున్న నేను, వినుచున్న మీరు ఈరోజు కూడా ఇంకా మనము ప్రభు వచ్చే వరకు విశ్వాసులందరూ కూడా ఎవరి ద్వారా నడిపించబడతారు? పరిశుద్ధాత్ముని ద్వారానే నడిపించబడతారు. కేవలం 40 ఏండ్లు ఆ ప్రజలు మోషే ద్వారా నడిపించబడిన మాట వాస్తవమే గాని ప్రభు వచ్చు వరకు అనేది 40 ఏళ్ళు కంటే ఎక్కువ కాలం పరిశుద్ధాత్ముని ద్వారా విశ్వాసులమైన మనము నడిపించబడుతున్నాము. కాబట్టి ఆ పెంతుకోస్తు పండుగ దినమున మన కొరకు నడిపించే ఆదరణకర్తగా దిగి నేడు వరకు ఇంకా ప్రభు వచ్చు వరకు మన మధ్య ఉన్నటువంటి పరిశుద్ధాత్మునికి మనము వినయముగా లోబడి, అంటే బైబిల్ గ్రంథములో రాయబడిన వచనాలకు లోబడి, ఆయన ప్రేరేపణకు లోబడి మనం సాగిపోవాలి. అలాగ సాగిపోతేనే క్రీస్తులో పాలివారమై ఉందుము. ఈరోజు ఇక్కడ హెచ్చరికలు చూడండి. పాపము చేసిన వారి మీదే కదా. ఆలోచించండి. పాపముల నుండి విడుదల పొందిన తర్వాత చేసిన పాపం ఇది. అందుకని ఆయన కోపం మండింది. ఆ తర్వాత ఎవరి శవాలు అరణ్యంలో రాలిపోయినవి? ఆయనయే, ఆ ప్రజలే. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గురించియే కదా అని అంటూ, కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుకొనుచున్నాము అని 4:1 మనకు అందరికీ చెప్తున్న హెచ్చరిక చూడండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని ఎలా ఉండమంటున్నాడు పౌలు గారు? భయము కలిగి ఉండుము. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుటకు క్రీస్తులో పాలివారమై మనం బ్రతకాలి. కాబట్టి ఆ భయము కలిగి మనం ఉండాలి. నేను ఈరోజు భయం ఎవరికి లేదంటే, యేసు ప్రభు అంటే అన్యులకి కొంతమందికి భయం ఉంది. కొంతమంది మతోన్మాదులకి లేకపోయినా వాళ్ళ హృదయంలో భయం వాళ్ళకు కూడా ఉంది. ఈ రోజున ఎక్కువ మంది క్రైస్తవులు అనబడిన వారికి దేవుని భయము లేదు. ఆలోచించండి. కాబట్టి వారు పడిపోయినట్లుగా మనం పడిపోకూడదని పరిశుద్ధాత్ముడు హెచ్చరిక చేస్తున్నాడు. ఈరోజు ఈ వర్తమానం ద్వారా సహోదరుడా, సహోదరి, నీవు విశ్వాసమందు బలము పొందుకో. నీవు జాగ్రత్త కలిగి ఉండుము. లేఖనాలు ప్రకారంగా నడుము. అప్పుడే పరిశుద్ధాత్ముడు నడిపించిన మాటకు సరిపోతుంది. అంటే బైబిల్ గ్రంథాన్ని, కొత్త నిబంధన సత్యాన్ని, అపోస్తుల బోధను విడిచిపెట్టి ముందుకు సాగిపోయేవారు ఎవరైనాను సరే, వారు సొంత బోధతో, కల్పిత బోధతో, దుర్బోధతో ఉన్నవారేనే లెక్క. వారికి దేవుని భయం లేదని కూడా లెక్క. కాబట్టి ఆలోచన చేయండి. మరి ఈ మాటలు ముగించుకుందాం. అలాగే ఈ వీడియో, ఈ వాట్సాప్ది, అలాగే యూట్యూబ్ది కూడా ఇతరులకి షేర్ చేయండి. ప్రభుత్వమైతే రేపు ఇంకా పెందలకాడని మీకు వాక్యాన్ని అందిస్తాను. మరి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి, ఈరోజు మాకు ఇచ్చి మీ మాటలు మాకు వినిపించినారు. ఈ రోజంతా మీ సహాయంతో, కృపతో నడిపించండి. మా అవసరతలన్నీ తీర్చండి. ఆత్మీయంగా మీకు లోబడి భయము కలిగి ఉండే భాగ్యము మాకు అనుగ్రహించండి. ఇత్తబడిన ఈ వాక్యము మా హృదయములు మీరే గుచ్చి నాటి ఫలింపచేయమని
యేసుక్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి.